సో, ఇప్పుడు రాజమౌళి గారి గురించి మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు మన తెలుగు చిత్ర పరిశ్రమ సో, ప్రపంచ దేశాలు దాటేసింది. రీసెంట్‌గా 'త్రిపుల్ ఆర్' సినిమాకి ఆస్కార్ అవార్డ్స్ రావడం గూడా తెలిసిన విషయమే. సో, అంత పెద్ద దర్శకుడి దగ్గర నుంచి ఏ రోజు కూడా ఒక ఫోన్ కాల్ లేదా మీకు? రాలేదు. మేబీ ఆయన దృష్టిలో నేను ఐఎమ్ నాట్ సూటబుల్ అనుకుందాం. సినిమాలు చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా మీరు. అలా ఇప్పుడు నేను నేను నా 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 కెరీర్‌లో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను 'కె. రాఘవేంద్రరావు' గారి డైరెక్షన్‌లో పనిచేయలే. ఒక సినిమా కూడా చేయలే. అవును. సో, ఇదేమైపోతుందంటేనండి, ప్రతి ఒక్క దర్శకుడు గానీ, ప్రతి ఒక్క రచయిత గానీ, ప్రతి ఒక్క హీరో గానీ వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంటుంది. ఆ దీంట్లో మనం ఫిట్ ఇన్ అయితే మనం ఉంటాం. అది లేదు. బహుశా నేను రాజమౌళి గారి దృష్టిలో పడలేదేమో. లేకపోతే ఆయన దృష్టిలో పడినా నేను సూటబుల్ కాలేను అనుకుంటారేమో. సో, ఆయన గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు సార్? ఈజ్ వండర్‌ఫుల్. మీరన్నదే తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. డెఫినెట్‌లీ తెలుగువాడిగా మన సినిమా అంత స్థాయికి వెళ్ళిందని మనం ఆనందపడతాం. నేను ఆనందపడతాను. ఇప్పుడు 'రామ్ గోపాల్ వర్మ' గారు రీసెంట్‌గా ఈ మధ్య కాలంలో రాజమౌళి గారి గురించి ఒక కామెంట్ చేశారు. అది తెలీదు. ఇప్పుడు 'ఆర్ఆర్', 'త్రిబుల్ ఆర్' గానివ్వండి, 'బాహుబలి' సీక్వెల్స్ గాని ఈ సినిమాలు చేసి ఆయన తప్పు చేశారు అని. ఎందుకంటే ఇక నెక్స్ట్ వచ్చే సినిమాని జనాలు ఆ స్కేల్‌లోనే ఆలోచిస్తున్నారు. నేను ఇందాలే మీకు చెప్పింది. ఒక్కొక్కరి ఆలోచన విధం వేరేగా ఉంటుంది. అది పాజిటివ్ కామెంట్ యాక్చువల్‌గా వర్మ గారు చేసింది. అది మీరు ముందుగా చెప్పుంటే, సార్ 'రామ్ గోపాల్ వర్మ' గారు రాజమౌళి గారి గురించి ఒక పాజిటివ్ కామెంట్ చేశారండి అనుంటే దాని అర్థం వేరేగా ఉంటుంది. మీరు అంతా అయిపోయిన తర్వాత మీతో జర్నలిస్ట్‌తో ప్రాబ్లమ్ ఇదేను. మీరు చెప్పేది ఒకటి, రాసేది ఒకటి. బట్ మీరేమన్నారు? 'రామ్ గోపాల్ వర్మ' గారు రాజమౌళి గారి నుంచి ఒక కామెంట్ చేశారు. కామెంట్ అంటే ఏమిటి? వాట్ డస్ ఇట్ మీన్? నెగెటివ్ వే. దాని ఆ పదానికి ఉన్న మీనింగ్ ఏంటి? నెగెటివ్ వే. అదే మీరు లేదు సార్, చాలా పాజిటివ్గా చెప్పారంటే దాని మీనింగ్ వేరేగా ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత పాజిటివ్ చెప్పారంటే కొట్టిన తర్వాత సారీ అన్నట్టు ఉంటుంది. అది ఇట్ ఈస్ మనం ఏంటంటే ఇప్పుడు 'రామ్ గోపాల్ వర్మ' గారినే తీసుకుందాం. తెలుగు సినిమాని 'శివ' అన్న సినిమా తర్వాత బిఫోర్ 'శివ', ఆఫ్టర్ 'శివ' అని వచ్చేసింది. 100%. తెలుగు సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ అన్నదానికి ఒక వేరే డైమెన్షన్స్ ఇచ్చేశారు. అండ్ క్లోజ్ టు క్లోజ్ షార్ట్ డివిజన్ కూడా ఆ సినిమా నుంచే. అదే చెప్తాను. ఓకే, మీరు అన్నట్టు క్లోజ్ టు క్లోజ్ దాన్ని తెలుగు సినిమా రూపురేఖలనే మార్చేశారు. ఇదే వ్యక్తి బాంబే వెళ్ళి 'సత్య' అనే ఒక సినిమా తీసి దాని రూపురేఖలు మార్చి బాంబే రూపురేఖలనే మార్చేశారు. ఇలా కూడా తీయచ్చా? ఒక ఎవ్వరూ తెలియని వాళ్ళతో పెట్టి తీయచ్చా అన్నది ఇది వచ్చింది. 'రంగీలా' అనే సినిమా తీసి మార్చేశారు. 'సర్కార్' అనే సినిమా తీసి మార్చి. సో ఇక్కడ ఏంటంటే 'రామ్ గోపాల్ వర్మ' గారు కూడా ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, అన్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ టెక్నీషియన్. ఆయన తెలుగు సినిమా అనండి ఇదని ఈ రేంజ్కి తీసుకెళ్లారు. రాజమౌళి గారు అన్నది ఈ రేంజ్కి తీసుకెళ్లారు. సో ఇద్దరు ఈక్వల్ అని చెప్పొచ్చు. వండర్ఫుల్. ఎస్, ఇద్దరు. ఈయన టెక్నాలజీ ఏంటంటే దీని మీదే ఇది చేస్తే 'రామ్ గోపాల్ వర్మ' గారు గ్రాఫిక్స్ ఇవన్నీ యూజ్ చేసి ఈయన వేరే లెవెల్కి తీసుకెళ్ళి, సో ఇద్దరు టెక్నాలజీని వాడుకొని మన కథనాన్ని అద్భుతంగా అలాగే తెలుగు చిత్ర పరిశ్రమని స్థాయిని పెంచుతున్నాను. అది